బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసింది. తన నివాసంలోని ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, దాడి చేయడానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది విడుదలైన దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించి సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకు ముందు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు. దాడి వివరాల్లోకి వెళ్తే గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయపడినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసింది. తన నివాసంలోని ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, దాడి చేయడానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది విడుదలైన దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించి సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకు ముందు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు. దాడి వివరాల్లోకి వెళ్తే గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయపడినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసింది. తన నివాసంలోని ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు
దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, దాడి చేయడానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది విడుదలైన దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించి సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకు ముందు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు. దాడి వివరాల్లోకి వెళ్తే గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడి దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయపడినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసింది. తన నివాసంలోని ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, దాడి చేయడానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది విడుదలైన దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించి సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకు ముందు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు. దాడి వివరాల్లోకి వెళ్తే గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడి దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయపడినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసింది. తన నివాసంలోని ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, దాడి చేయడానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది
నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. మరోవైపు అభిమానులు సైఫ్ క్షేమంగా ఉండాలంటూ పోస్టులు పెడుతున్నారు. గత ఏడాది విడుదలైన దేవరా సినిమా కోసం ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ తో కలిసి వర్క్ చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన సినిమాలో సైఫ్ భైరవ అనే విలన్ పాత్రలో నటించారు. సినిమా మంచి విజయం సాధించి సైఫ్ కు తెలుగులోనూ మంచి పేరు వచ్చింది. అంతకు ముందు సైఫ్ ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కనిపించారు. దాడి వివరాల్లోకి వెళ్తే గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడి దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తి గాయాలయ్యాయి. 2 చోట్ల లోతుగా గాయపడినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ కు శస్త్రచికిత్స జరుగుతుంది. ఈ విషయంపై పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసింది. తన నివాసంలోని ఆయన్ని ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఒంటిపై 6 చోట్ల గాయాలయ్యాయి. సైఫ్ ను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తర్వాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గురువారం తెల్లవారుజామున 2:30 ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతడిని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఆ దుండగుడు ఎవరు, దాడి చేయడానికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని దుండగుడు దాడికి పాల్పడిన విషయంపై నటుడు ఎన్టీఆర్ స్పందించారు. విషయం తెలిసి తాను షాక్ అయ్యానని అన్నారు. సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా. ఇది నిజంగా బాధాకరం. ఆయన త్వరితగతిన కోలుకోవాలని, ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.